హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో భద్రకాళి వీరభద్రస్వామి దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఏటా సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందు రోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతరకు సంక్రాంతి రోజున ప్రజలు ఎడ్ల బండ్లతో వచ్చి మొక్కులు సమర్పిస్తారు. ఏటా 10 రోజుల పాటు వీరభద్రస్వామి జాతర జరుగుతుంది. జనవరి 10న వీరభద్రస్వామి కళ్యాణం, 11న త్రిశూలార్చన, నవకలశార్చన, 12న లక్ష బిల్వార్చన, 13న భోగి పండుగ రోజు అరుణ యంత్ర స్థాపన, పారాయణం, 14న బండ్లు తిరిగే జాతర, శతరుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల పూజ, 15 కనుమ, 16న నాగవెల్లి వసంతోత్సవం, 17న స్వామివారి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు ముఖ్య ఘట్టాలుగా ఉంటాయి. గుండాలు తీరాలను గండదీపం వెలిగిస్తారు. వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. వీరభద్రస్వామిని ఈ ప్రాంత వైశ్యులు ఇలవేల్పుగా పూజిస్తారు. ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు స్వామివారి మాల ధరించి 27 రోజుల పాటు దీక్షలు చేపడతారు. 2025 సంవత్సరం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి సమస్తం సర్వదా సన్నిద్ధమవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము తరపున మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. రేపు 10వ తారీఖు స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ధ్యాన మండపంలో. అదేవిధంగా ఉదయాన్నే స్వామివారికి మహాన్యాసపురకు రుద్రాభిషేకము, అదే గణపతి పూజ, శైవశుద్ధి పుణ్యావతిని గావించేసి అంకురార్పణ కార్యక్రమం, తదుపరి ధ్వజారోహణము, ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం సర్వదా సన్నద్ధమైంది. 13, 14, 15 భోగి, మకర సంక్రాంతి, కనుమ ఉత్సవాలు, స్వామివారికి విశేష కార్యక్రమాలు నిర్వహించేసి 17న మహాపూర్ణావతి త్రిశూల స్నానం నిర్వహించిన తర్వాత 18వ తారీఖు అగ్నిగుండాల కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ యొక్క కొత్తకొండ వీరభద్రుడికి కోరిన కోరికలు నెరవేరాలని కోరమీసం సమర్పిస్తారు. గండాలు దొరకడం కోసం గుమ్మడికాయ విశేషంగా సమర్పించడం జరుగుతుంది. వీరభద్రస్వామి జాతర జనవరి వచ్చిందంటే అందరూ కొత్తకొండ పోదాము, ఈరన్నకు మొక్కిన మొక్కులు ఉపయోగిస్తున్నారని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసమైన సనాతన కోరిక. కొండపై నుండి ఈరన్నం తెచ్చి ఈ గుళ్ళే కుమ్మరులు పెట్టి ఫస్ట్ వీరభద్ర బోనము దేవునికి నైవేద్యం సమర్పించి వారి యొక్క బండ్లు అక్కడ కడిపికొండ ఉల్లిగడ్డ దాబు నుంచి వచ్చిన కుమ్మరులందరూ దాదాపు 100 కుటుంబాలు గుడి చుట్టూ తిరిగి తర్వాత దేవుడికి దండం పెట్టుకొని దర్శించుకొని వీరన్న ఆశీస్సులు పొంది సనాతన కొన్ని ఏళ్ల నుంచి 14 సంవత్సరాల నుండి 14 ఏళ్ల క్రితం నుండి కృషికం నుండి అదే సనాతన ఆచారాన్ని కొనసాగించడం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ బండ్లు వాళ్ళ మొక్కులు అయిపోయినాకనే భక్తుల యొక్క మొక్కులను చెల్లించడం జరుగును. వీరన్నకి ఎవరైతే ఏది మొక్కుకుంటాడో మరియు మనం మానవ జీవితంలో పట్టున్నాం, ప్రజా జీవితంలో గడుపుతున్నాం, కుటుంబం ఎన్నో ఒడిదుడుకులతోటి నామ సాగుతుంటుంది. పిల్లలు, పాపలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఉద్యోగాలు, ఎంతో బాధలు ఉంటాయి. కాబట్టి ఎవరెవరి మొక్కులు ఇలా తీరాల్లో ఈరన్నకు మొక్కుకొని మరియు మనము హాయిగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక, విశ్వాసము. మరియు పెళ్లి కావాలి, ఇల్లు కట్టుకోవాలి. భగవతే వీరభద్రాయ నమః. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి కళ్యాణంతో ప్రారంభమవుతాయి. ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు శేషవస్త్రాలు, స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి జరిగే కార్యక్రమంలో అత్యంత వైభవంగా అందరూ వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం తిరిగించి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్వామివారి